లక్షల మందికి ఆదర్శం వారు. ఐ రిక్వెస్ట్ గంప నాగేశ్వరరావు గారు kindly introduce our today's speaker. శుభ సాయంత్రం అందరికి కూడా నమస్కారం. జై హింద్, జై భారత్. సో మిత్రులారా, మనం ఈ రోజు అద్భుతమైన కార్యక్రమం ఒక 10 రోజుల పాటు మాతో పాటు ప్రతిరోజు 7 o'clock అన్ని సీరియల్ వదిలిపెట్టి మా దగ్గర కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. చాలా చక్కని పెద్ద పెద్ద గొప్ప మేధావులు, గొప్ప వక్తలు ఈ రోజు నుంచి 10 రోజుల వరకు మీకు ఒక పండుగలాగా, దసరా కంటే ముందు ఒక పెద్ద పండుగ రాబోతుంది. అది చాలా మీరు ఊహించని గొప్ప స్పీకర్స్ ఈ రోజు నుంచి 10 days వరకు వస్తున్నారు. జయప్రకాష్ నారాయణ గారు కానీ, జగన్ గురూజీ గారు కానీ. అసలు మేము పేర్లు చెప్తే మీరు టెన్షన్ పడతారు కాబట్టి ఏం పేర్లు చెప్పము. ఎవ్రీడే మీరు స్టే ట్యూన్డ్, సేమ్ నంబర్ ఉంటుందండి. జూమ్ ఐడి కూడా సేమ్ ఉంటుంది. అయితే ఈ రోజు మా గురువు గారు, మా యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ అడ్వైజర్ గారు ప్రొఫెసర్ విశ్వనాథం గారు మీ అందరితోని మాట్లాడడానికి వచ్చారు. వారు ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకులుగా, ఆచార్యులుగా రిటైర్ అయిన తర్వాత వారు మరియు అక్కడికి ఆపకుండా ఈ వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు నాన్ స్టాప్ గా కొనసాగిస్తూ రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో, అది పుట్టినప్పటి నుంచి కూడా అక్కడ మనం సేవ అందిస్తూ, మేము ఇంపాక్ట్ లో ఏ ఊరున్నా అక్కడికి వస్తూ యూత్ కు ఎప్పటికప్పుడు వాళ్ళు వారి యొక్క సేవలు అందిస్తున్నారు. మిత్రులారా, మీరు చాలా అదృష్టవంతులు. ఈ రోజు విశ్వనాథం సార్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ వారు ఇవన్నీ చెప్పడానికి వారు కూడా ఒప్పుకోరు. కానీ అద్భుతమైన ప్రెజెంటేషన్, అద్భుతంగా మీకు చూస్తారు. దయచేసి ఐ ఇన్వైట్ విశ్వనాథం గారు. ప్రణామాలు సార్. ప్లీజ్. జై హింద్ సార్, జై భారత్. ప్లీజ్ విశ్వనాథం గారు, ప్లీజ్ టేక్ ఓవర్ సార్. వందే మాత్రం సార్, ప్లీజ్. శుభ సాయంత్రం అందరికీ. వినబడుతున్నానా అన్నది ముఖ్యమైన విషయం. కనబడటం అంత ముఖ్యం కాదు. వినబడుతున్నానని ఎవరన్నా ఒక్కరు కనుక నాకు సమాధానం చెప్తే నేను ముందుకెళ్తాను. సార్ వినబడుతున్నారు, కనబడుతున్నారు సార్. వెరీ గుడ్, శుభం. శ్రీమాత్రే నమః. తల్లి తొలి గురువు. తల్లి నేర్పించిన సంస్కారమే జీవితాంతం వరకు మన ఆలోచనలపై, వ్యక్తిత్వంపై ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. నిజానికి ముందు అమ్మనే చూపిస్తుంది, ఇదిగో మీ నాన్న అని చెప్పని. ఓనమాలు దిద్దిస్తుంది. తాను ఎన్ని చేస్తుందో మనం గుర్తు తెచ్చుకోవటానికి గనక ప్రయత్నం చేసినట్టయితే అమ్మ రుణం తీర్చుకోలేనిది అనేటువంటిది అర్థమవుతుంది. అమ్మ రుణం తీర్చుకోలేనప్పుడు అమ్మ రుణం తీర్చుకోగలమా అన్నది ప్రశ్న. అమ్మని, అమ్మలగన్న అమ్మని, అమ్మల్ని, అందరినీ ఉన్నటువంటి భారతమాత రుణం తీర్చుకోగలమా అన్నది రెండో ప్రశ్న. ప్రశ్నలు మనల్ని కదిలిస్తాయి. కదలిక చైతన్యం, కదలిక స్ఫూర్తి, కదలిక ఆవేశం, కదలిక ఆలోచన, కదలిక ఒక లక్ష్య శుద్ధి, కదలిక ఒక స్థిరత్వం, కదలిక క్రమశిక్షణ. ఇలా చెప్తూ పోతే ఉన్న పదాలన్నీ తీసుకొచ్చి నేను అక్కడ కదలిక పక్కన డాషు 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 అని చెప్పినట్టు మీరు భావిస్తారని చెప్పి నాకు తెలుసు. నేను ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నానంటే, ముందు మనస్సును శృతి చేసుకోవాలి. మనం ఎందుకు, ఎవరు మనం, ఎందుకు ఈ కార్యక్రమంలో వచ్చి కూర్చుంటున్నాం, ఎందుకు వినాలి, వినకపోతే ఏమవుతుంది, మనకు తెలిసింది మన చదువులు, మన తెలివితేటలు, మనం ఇంతవరకు జీవితంలో సాధించింది చాలదా అని కనుక ప్రశ్న వేసుకున్నట్టయితే ముందొచ్చేది అహంకారం. ఈ అహంకారం వల్ల మనం ముందుకు వెళ్ళలేము, సరిగదా. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మనం ఒక రకంగా మోసం చేసినట్టు అవుతుందేమోనని చెప్పి నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అందుకే మన వాళ్ళు విద్యాదదాతి వినయం అని చెప్పారు. ఎంతో తెలుసుకున్న తర్వాత కానీ తెలుసుకున్నది చాలదని, సరిపోదని, ఇంకా ఎంతో తెలుసుకోవలసి ఉంటుందని అర్థమైతే, అనోరణీయాన్ మహతో మహీయాన్ గనక స్ఫురణకు గనక వచ్చినట్టయితే, ఈ అనంత విశ్వంలో, విస్తరిస్తూ ఉన్నటువంటి విశ్వంలో నీ భూమి ఎంత, నీవెంత, నీ తెలివెంత అనేటువంటి ప్రశ్నలకు సమాధానం గనక మనకు తోచినట్టయితే అహంభావం కాదు, ఆత్మ సమర్పణ భావం మన మనస్సులో ఏర్పడుతుంది. అది మనకు కావలసినటువంటి దృష్టి, దృక్కోణం. మిత్రులు గంపా నాగేశ్వరరావు గారు మా అందరికీ నాయకుడు. ఈ మాట ఎందుకంటున్నానంటే, నేనెప్పుడో నాకు తోచినట్లు చాలా దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన చిన్న స్థాయి కార్యక్రమానికి ఒక విస్తృత ఆలోచనను కల్పించి అవిభక్త ఆంధ్రప్రదేశ్తో సహా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ నిర్విరామమైనటువంటి కృషి చేస్తూ తెలుగుపై అభిమానంతో, తెలుగువారిపై అభిమానంతో
భారతదేశ పునర్నిర్మాణానికి రాళ్లు మోసే కూలీలం మేము అని చెప్పిన వాళ్ళల్లో, ఆ పల్లకి మోస్తున్న వాళ్ళల్లో నేను కూడా ఒకడిని అని సవినయంగా మనవి చేస్తూ, మా గంపాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నిరంజనాచారి గారు ఇందాక ఫోన్ చేసి పలకరించారు, వారు కూడా ముందు చక్కగా మాట్లాడారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మీతో కాసేపు నా ఆలోచనల్ని పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి వినండి. నిజానికి ఈ ప్రపంచంలో మనం ముందు వచ్చినప్పుడు మనకు చెవులు పనిచేస్తాయంటారు. ఒక్కోసారి పుట్టినప్పుడు మెడ నిలవదు, చూపు కూడా తీక్షణంగా దృష్టి పెట్టి గమనించలేము. బహుశా ఏడుస్తాం కాబట్టి నోరు పనిచేస్తుందని అనుకోవచ్చేమో, శ్వాస పీలుస్తూ ఉంటాం కాబట్టి ముక్కు పనిచేస్తుందని అనుకోవచ్చేమో, ఇవన్నింటినీ కంట్రోల్ చేయటానికి మనస్సు పనిచేస్తుందని చెప్పని మనం అనుకోవాలి. ఈ శరీరం మొత్తం నిర్మాణానికి అర్జెంటుగా టేక్ ఓవర్ చేయాలి కాబట్టి హృదయం కూడా బ్లడ్ సప్లైని లబ్ డబ్ పద్ధతిలో అందిస్తూ ఉంటుంది. అంటే ఏమైంది, పాంచభౌతికమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చలనంతో ప్రారంభమవ్వటానికి ముందు మొట్టమొదట మనకు శబ్దం, అనంతమైన ఆకాశంలో నుంచి ఏర్పడినటువంటి సృష్టి, వాతావరణం, భూమి, గడ్డకట్టడం, నీరు, నిప్పు, ఇవన్నీ కలిసి పంచభూతాల కింద లెక్క. సరే, ఈ రకంగా గనక మాట్లాడుతూ పోతే ఈ రకంగానే సాగిపోతుంది. కాబట్టి నేను చిన్న పని చేశాను. మన ఒక కాసిన్ని స్లైడ్స్ తయారు చేసుకున్నాను. అది తెలుగు మీద ఉన్న అభిమానం కొద్దీ తెలుగులో చేయటానికి ప్రయత్నం చేశా. చాలా మటుకు సక్సీడ్ అయ్యాను, అంటే విజయాన్ని సాధించాను అని చెప్పుకోవచ్చు. నేను ముందు షేర్ ది స్క్రీన్ ప్రారంభిస్తాను. మరి అదొక్కసారి కాస్త మనం టెస్ట్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అన్న అభిప్రాయంతో ఆ తర్వాత నేను మాట్లాడుతూనే ఉంటాను. ఒక్క నిమిషం. మీకు స్లైడ్స్ ఏమన్నా కనబడుతున్నాయండి? వస్తున్నాయండి. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. స్వాగతం అండి. మనం వ్యక్తిత్వం, మన వ్యక్తిత్వం అని చెప్పని గంపా గారు సూచించడం జరిగింది. దీని యొక్క అంతరార్థం ఏమిటా అని చెప్పని నేను ఆలోచించాను. నాకు అనిపించింది ఏమిటంటే, మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుందాం. ఏమిటి, ఎందుకు అనేటువంటి ప్రశ్నలకు మనం గనక సమాధానం చెప్పుకున్నట్టయితే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఈ అర్థమవ్వటం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయంగా మనం భావించాలి. ఇక్కడ ఓ చిన్న పని చేద్దాం. ఇక్కడ మరి ఒక్క నిమిషం అండి. సరే, మీకు కనబడుతోంది కాబట్టి అది ముఖ్యం. మరి దీన్ని మినిమైజ్ చేసుకోవాలి, ఇది ఏం చేయాలా అని చూస్తున్నాను. కొన్ని సాంకేతికంగా నాకే అనుమానాలు వస్తూ ఉన్నాయి. సరే, ఒక పని చేస్తాను. ముందు పాస్ షేరింగ్ అంటే పాస్ అవుతుంది కదా, చూద్దాం అప్పుడు ఏమొస్తుంది. ఒక్క నిమిషం అండి, మన్నించాలి. ఇప్పుడు మీకు స్లైడ్స్ కనబడుతున్నాయి కదండి? కనబడుతున్నాయండి, కనబడుతున్నాయి. వెరీ గుడ్. ఎందుకంటే నాకు స్లైడ్స్ కనబడుతూ మళ్ళీ స్లైడ్స్ ఫుల్ అయిపోతుంది, అది ఏమిటో. సరే, పోన్లేండి. నా పేరు విశ్వనాథం అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి 2001వ సంవత్సరంలో పదవీ విరమణ చేశాను. నా అదృష్టం కొద్దీ స్వామి రంగనాథానందజీ మహారాజ్ గారి అమృత హస్తాలతో రామకృష్ణ మఠంలో ప్రారంభించబడినటువంటి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో అతిథి ఉపన్యాసకులుగా నేను, వారు ఎప్పుడన్నా రమ్మంటే, మాట్లాడమంటే, వారు ఏదన్నా పని ఇస్తే పని చేయమంటే, ఒక వాలంటీర్గా, అంటే ఏమిటి, ఒక స్వచ్ఛంద సేవకుడిగా నేను అక్కడ నా సమయాన్నో పోని ఉన్నంత తెలివితేటలనో వాడుకుంటున్నాను అని చెప్పని మీరు గమనిస్తే, అది నా పూర్వరంగమని, అది నా కార్యక్షేత్రమని, అది నాకు ఇష్టమైన విషయమని, అలా నేను ఈ జీవితాన్ని గడిపేద్దామని అనుకుంటున్నానని
మీరు గ్రహించటానికి చెప్పానే తప్ప గర్వంతో అహంభావంతో మాత్రం కాదు. కొన్ని ఆత్మీయ సూచనలు చేద్దామని చెప్పి మీ పరిశీలన కోసం నాకు అనిపిస్తుంది. ఈ ఆత్మీయ సూచనలు అని ఎందుకు మనవి చేస్తున్నానంటే, సాధారణంగా మనం ఏదైనా ఒక పుస్తకం చూసినప్పుడు అందులో సారాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తాము. అంటే వీలైతే మన సొంత పుస్తకం అయితే ఏదో పెన్నో పెన్సిలో పట్టుకుని అందులో అండర్లైన్ చేసుకుంటూనో టిక్కు పెడుతూనో ఎసెన్స్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయడం ఒక పద్ధతి. రెండవది, మన పుస్తకం కాదండి, పరాయి వారి దగ్గర నుంచి తెచ్చుకున్నాం లేక లైబ్రరీ నుంచి తెచ్చుకున్నాం అని అనుకున్నప్పుడు పక్కన నోట్బుక్ లాంటిది పెట్టుకుని ఏం పుస్తకం, ఎవరు రాశారు, ఏమిటది అని వివరాలు రాసి పెట్టుకుంటూ అందులో ముఖ్యమైనవి, మనస్సుకు నచ్చినవి, హృదయానికి హత్తుకొన్నవి ఇవన్నీ వ్రాసి పెట్టుకుండటం ఒక పద్ధతి. అంటే ఇక్కడ ఏమిటంటే, అసలు ఈ టీవీలు, ఈ సెల్ ఫోన్లు లేనటువంటి రోజులలో పెరిగిన కారణం చేత అప్పుడు ఉన్న తీరిక సమయాన్ని, అప్పుడున్న అలవాట్లని, అప్పుడున్నటువంటి సమాజ ధోరణులని, అప్పుడున్నటువంటి గురువుల నిర్మాణాత్మక ధోరణిని దృష్టిలో పెట్టుకుని పెరిగిన ప్రాణాలు ఇవి. ఒక్కొక్కసారి చాదస్తమని మీకు అనిపిస్తుందేమో కానీ నిజానికి ఏ జాతి అయినా బాగుపడాలంటే, ఏ దేశమైనా బాగుపడాలంటే అటు అనుభవం ఉన్నటువంటి పెద్దలు, ఇటు ఆవేశం ఉన్నటువంటి యువత ఇద్దరూ కలిసి పనిచేయటానికి పూనుకున్నప్పుడే సమాజ ప్రగతి, దేశ ప్రగతి ఏర్పడుతుంది అని నా ప్రగాఢ విశ్వాసం. ముసలాళ్ళు మీకెందుకు చాదస్తం, మా మాటలు మీకు అర్థం కావు, మీ మాటలు మాకు అర్థం కావు, ఈ జనరేషన్ గ్యాప్ అనే పదం వినబడుతోంది చూడండి. అంటే ఏమిటి? తరతరాల అంతరం ఉంది. ఆ అంతరంలో మీరు ఇమడలేరు, మీరు పాతకాలం చింతకాయ పచ్చళ్ళు, మీరు పక్కన ఉండిపోండి అనేటువంటి కొందరు మనకు కనబడుతూ ఉంటారు. అలానే వీళ్ళని చూసి అయ్యో వీళ్ళకా, చి మనకొద్దు, వీళ్ళతో ఏం మాట్లాడాలి, ఏం చెప్పినా వీళ్ళు వినరు, వీళ్ళు ఎవరిని బాగు చేయలేరు, ఎవరు బాగుపడరు అనేటువంటి భావనలు కొన్ని మనలో ఉండేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ రెండూ దృష్టిలో పెట్టుకుని ఒక వారధి అంటే ఏమిటి, ఒక బ్రిడ్జ్, ఒక కనెక్టింగ్ లింక్, ఒక బంధం, ఒక బాండింగ్ ఏర్పడాలి అని చెప్పని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఒక్కోసారి కొంచెం నిర్మోహమాటంగా చెప్పదలుచుకుంటే, మన ఇళ్లలో ఉన్న వాతావరణమే గనక మనం గమనించినట్టయితే పైతరం వారితో రెండవ తరం వాళ్ళు అంటే ఏమిటి, మన పిల్లలు ఏదో మన మీద కాస్త అభిమానంతో ఉంటారనుకోండి, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో దూరాన్ని పాటిస్తూ, దూరం చేసుకుంటూ, విషయాన్ని గమనించకుండా, గతాన్ని గుర్తించుకోకుండా, భవిష్యత్తును పట్టించుకోకుండా ఉండేటువంటి తరమే ఎక్కువ కనబడుతున్నది అనేటువంటి ఒక బాధాకరమైన వాస్తవాన్ని మనం గమనిస్తూ ముందుకెళ్దామని చెప్పని మనం చేస్తున్నాం. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే అది అసలు అయ్యానే కనబడుతున్నానా? ఎనీ ప్రాబ్లం లేదు సార్, బాగానే ఉంది సార్. అంటే మా స్లైడ్స్ కనబడుతున్నాయి, నేను కనబడుతున్నాను కదా. మీరు రెండు కనబడుతున్నారు. రైట్, చాలండి, అంతకని ఇంకేం అక్కర్లేదు నాకు. అసలు మొట్టమొదట మనం ఎక్కడ ప్రారంభించాలంటే, సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులలో 83,99,900 జీవరాశులు ఒకవైపు, మనం ఒక్కరము ఒకవైపు. మరి మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ అని అన్ని మతాల వారు అందరూ అంగీకరించారు కదా. ఈ ఉత్కృష్టత ఎందులో ఉంది, ఏ విషయంలో ఉంది అని గనక ముందు ప్రశ్న వేసుకున్నట్టయితే, మన నమ్మకాల ప్రకారం అంటే భారతీయ ఆధ్యాత్మిక ధోరణిలో ఉన్నటువంటి నమ్మకాల ప్రకారం ఏం చెప్పబడిందంటే, ఎన్నో జన్మల పుణ్య ఫలంగా మానవ జన్మ మీకు ఇవ్వబడింది అని ఒక సిద్ధాంతం చెప్పారు. అంటే ఏమిటి, ఎక్కువ తక్కువ అంటూ లేదు, చీమ దోమ అంటూ చిన్న చూపు చూడమాక, మనం గతంలో ఎన్నో 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 జన్మలనెత్తి ఆ జన్మల్లో చేసినటువంటి కర్తవ్యనిష్ట వల్ల, చక్కగా పనిచేసినందువల్ల, సమాజ స్పృహతోనో లేక దైవ కృపతోనో మనం బతికినందువల్ల చేసిన పనికి ఒక బహుమతిగా మనకు పై మెట్టు
భవిష్యత్తు అలా ముందుకు జరుగుతూ పోయినట్టయితే మనకు మానవ జన్మ ఇవ్వబడింది అనేటువంటి విషయం మన వాళ్ళు తేల్చి చెప్పారు. ఇలా చెప్పటంతో మనం పూర్వాపరాలను కొంచెం ఆలోచిద్దాం, విమర్శించటంలా ఆలోచిద్దామని మనవి చేస్తున్నాను. ఏమిటంటే అది మనకు ఒక గతం ఉందని, ఈ జన్మ వర్తమానమని, మనకు భవిష్యత్తు ఉంటుందని అనే ఒక విషయాన్ని మనం స్పష్టం చేసుకోవాలి. గతం ఏమిటి? బహుశా మానవ జన్మే ఎత్తుండవచ్చు, అంతకుముందు మరో జన్మ ఎత్తుండవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈనాడు మనం ఏ జన్మనైతే ప్రస్తుతం మనం అనుభవిస్తున్నామో ఈ జన్మలో మనం అనేకమైనటువంటి అవగాహనలతో, నైపుణ్యాలతో, సామర్థ్యాలతో, అనుభవాలతో, జ్ఞాపకాలతో, ఆశలతో, లక్ష్యాలతో కృషి చేయవలసిన అవసరం ఉంది. వర్తమానాన్ని గనక మనం సక్రమంగా గనక వినియోగించుకున్నట్టయితే మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఉంది అని ఒక మాట చెప్పుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇప్పుడు గతం గనక నా వర్తమానాన్ని నిర్ణయించినట్టయితే దానివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వర్తమానంలో మనం చేసే పనుల వల్ల మన భవిష్యత్తును మనమే నిర్మించుకోగలము అని. స్వామి వివేకానంద ఒక సందర్భంలో యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ అని చెప్పని అంటారండి. అంటే ఏమిటి? నీ యొక్క భవిష్యత్తును ఇప్పుడు మామూలుగా మనకి ఏమిటంటే బ్రహ్మ విధాత కర్మ, బ్రహ్మ రాసిందే జరుగుతుంది, రాసినట్టే జరుగుతుంది అని. సరే, దాని గురించి నేను వెళ్తే అదో టాపిక్ అయిపోతుంది. మార్కండేయుడు కథ మనకు తెలుసు కదా. పరమశివుడే కదా అతనికి 16 ఏళ్ల ఆయుష్ అనుగ్రహించింది. మళ్ళీ ఆ పరమశివుడే కదా యమధర్మరాజును పక్కకు తోసేసి ఈ నా భక్తుడి దగ్గరికి నువ్వు ఎలా వస్తావని చెప్పని అతన్ని చిరంజీవి చేసింది. ఈ స్పృహ కనుక మనకు ఉన్నట్టయితే నీ చేతల వల్ల, నీ ఊహల వల్ల, నీ ఆలోచన వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ లక్ష్య శుద్ధి వల్ల, నీ భక్తి వల్ల, నీ పెరుగుతున్న అర్హత వల్ల నీకు నీవే విధాతవు అనేటువంటి ఒక సత్యాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మనం చేస్తున్నాను. అంటే ఏమిటి? ఏ గతమైతే వర్తమానానికి పునాదిగా ఏర్పడిందో భవిష్యత్తుకు ఈ వర్తమానాన్ని పునాదిగా మారుద్దామని మనం సంకల్పిస్తామో అప్పుడు వర్తమానంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించటం అలవాటవుతుంది, సమీక్ష అలవాటవుతుంది, విమర్శ అలవాటవుతుంది, అన్వేషణ అలవాటవుతుంది, ప్రశ్న అలవాటవుతుంది, జిజ్ఞాస అలవాటవుతుంది, కుతూహలం అలవాటవుతుంది, ఉత్సాహంగా ఉండటం అలవాటవుతుంది. ఇన్ని మంచి లక్షణాలు మనిషికి ఏర్పడినప్పుడు పురోగమనం కాక తిరోగమనం ఎక్కడి నుంచి ఉంటుంది? పరోక్షంగా వ్యక్తిత్వంలో ఉన్నటువంటిది పురోగమన దృక్పథమే, తిరోగమన దృక్పథం కాదు. సరే అయ్యా, మనకు జన్మ ఇచ్చింది ఎందుకండి? జీవించటానికి. మరి పుట్టుకతోనే అన్నీ వచ్చాయా? ఉదాహరణకి ఈనాటి సాఫ్ట్వేర్ టర్మినాలజీలో గనక మాట్లాడాలనుకున్నట్టయితే ఒక హార్డ్వేర్తో పుట్టాం మనం. అంటే ఏమిటి? కళ్ళు, ముక్కు, కాళ్ళు, చెవులు, పొట్ట, గిట్ట అన్ని శరీరం అవయవ ఆకృతితో మనం పుట్టాము. మరి సాఫ్ట్వేర్ ఉందా లోపల? మీరు కొత్తగా కంప్యూటర్ని షాప్లో కొనుక్కుని ఓపెన్ చేసి ఏమన్నా చేయటానికి ప్రయత్నం చేస్తే కుదరదండి. మీరు ఎంఎస్ ఆఫీసో లేక మరొకటో లోడ్ చేయాలి. ఆ లోడ్ చేసిన తర్వాత అందులో ఎంఎస్ వర్డ్ అనో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనో, ఎక్సెల్ షీట్ అనో, మరొకటనో ఇంకొకటి ఉంటుంది. అంటే ఏమిటి? హార్డ్వేర్ సరిపోదు, సాఫ్ట్వేర్ కావాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సాఫ్ట్వేర్ కావాలి అంటే నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవటం అనేటువంటిది కేవలం ఒకసారి నేర్చుకున్నాం చాలు అయిపోయింది ఇంకేమీ లేదు అని అనకుండా, ఎందుకు? నిరంతరం విశ్వం వ్యాప్తి చెందుతోంది, నిరంతరం విశ్వంలో ఉన్న విజ్ఞానం వ్యాప్తి చెందుతోంది, నిరంతరము పరిశోధనా సామర్థ్యం అభివృద్ధి చెందుతోంది. వేల సంవత్సరాల క్రితం కొన్ని వేల మందే గనక పట్టించుకున్నట్టయితే సమాజం గురించి, నేడు లక్షల మంది పట్టించుకుని అనేకమైనటువంటి పనులు, ఆలోచనలు చేస్తున్న కారణం చేత మనం నిరంతరము నేర్చుకుంటూ ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు చెప్తున్నాను, నేను 2001లో పదవీ విరమణ చేశాను అని చెప్పా. నాకు అనిపిస్తోంది, మీరు అన్యథా భావించకపోతే, 2001 నుంచి ఈనాడు 2020 వరకు నేను నేర్చుకున్నది, నేను పుట్టినప్పటి నుంచి 60 ఏళ్ల వరకు నేర్చుకున్న దానికన్నా చాలా ఎక్కువ అని సవినయంగా మనవి చేస్తున్నాను. అంటే ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించలేదా, పాఠం చెప్పలేదా అని కాదు. అప్పుడు ఉన్నటువంటి ఒక దృష్టి వేరు. యూనివర్సిటీ వాళ్ళు
ఒక సిలబస్ని నిర్ణయిస్తారు. ఆ సిలబస్ని బాగా చదవాలి, చదివి అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పాలి. మన పిల్లలు పాస్ అవ్వాలి, తెలివిగల వాళ్ళు అవ్వాలి, మంచి వాళ్ళు అవ్వాలి. అంతవరకే ఆలోచించటానికి అవకాశం ఉండేది. అంతకు మించి ఆలోచించేందుకు సమయం తక్కువ ఉండేది. అయినప్పటికీ ఉన్న సమయంలోనే యువభారతి అని ఒక సంస్థ పేరిట, లేదు మన వివేకానంద రామకృష్ణ మఠంలో కొంత, లేదు మన గంప ఆహ్వానించి మొదలుపెట్టినప్పటి నుంచి అందులో కృషి చేయటం కొంత, లేక ఇతరత్ర మిత్రులతో ఆలోచనలతో పంచుకోవటంతో పుస్తకాల ప్రచురణలో కొంత, ఇలా నిరంతరం నేర్చుకుంటూ ఉన్నాను. అంటే ఇక్కడ నేను మీకు చెప్పదలిచింది ఏమిటంటే, పదవీ విరమణ అయిన తర్వాత పెన్షన్ వస్తోంది అని అనుకున్నప్పుడు నిజానికి నేను చదివినా చదవకపోయినా ఎలా ఉన్నా ఎవ్వరూ అడిగే అవకాశాలు లేవండి. కానీ మనస్సు ఒప్పుకోదు, ఆత్మ అంగీకరించదు, ఆత్మ ఆలోచిస్తూ ఉంటుంది. మానవ జన్మ ఏమిటి, ఎందుకు పుట్టాం, ఏం చేయటానికి పుట్టాం? పదవీ విరమణతోనే అయిపోయిందా? మరి అప్పుడు అదనంగా నీకు భగవంతుడు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఎందుకు ఇచ్చాడు? కేవలం నీవు క్లాసులో ఉన్నటువంటి విద్యార్థుల కోసమని ఇంతసేపు నీ జీవితాన్ని, నీ తెలివిని ఖర్చు పెట్టావు. ఇప్పుడు అలా కాదు, విశ్వవ్యాప్తం చేయవలసిన అవసరం ఉంది. అహంభావంతో అనటం లేదని మనవి చేస్తున్నాను. ఎవరికి కావాలో వారితో పంచుకోవటానికి నీ తెలివితేటల్ని వినియోగించు, నేర్చుకుంటూ ఉండు, గమనిస్తూ ఉండు, వినియోగిస్తూ ఉండు, మంచిని పెంచటానికి ప్రయత్నం చేస్తూ ఉండు అనేటువంటి సూచనలు భగవత్ సంకల్పం వల్ల నాకు ఏర్పడిన కారణం చేత ఈ నిరంతరం నేర్చుకుంటూ ఉండటం అనేటువంటిది నేను సాధన చేస్తూ ఉన్నాను. నేర్చుకోవటం గమనించండి. ఇది ఎంత ముఖ్యమైన విషయం అంటే, ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క పద్ధతిలో నేర్చుకోవాలి. కలం పట్టుకు వ్రాయటానికి, గుర్రం స్వారీ చేయటానికి, ఉపన్యాసం ఇవ్వటానికి, ఇంట్లో వంట చేయటానికి ఒకే రకమైన సామర్థ్యాలు అవసరమవుతాయా? కాదు కదా. వేర్వేరు నైపుణ్యాలు అవసరమవుతాయి. అంటే ఇవే చేతులు, ఇవే కాళ్ళు, ఇవే కళ్ళు, ఇవే మనస్సు, ఇదే శరీరం పనిచేస్తుంది కాదనను, కానీ ఆ నైపుణ్యాలు వేరు. ఇప్పుడు అప్పుడప్పుడు మనకి టీవీ కార్యక్రమాలలో మీకు ఆట కావాలా, పాట కావాలా, మాట కావాలా అని చెప్పని అడుగుతారు. సరే, వాళ్ళు ఏదో అడుగుతారు, మనం ఏదో వాళ్ళు ఏదో చూపిస్తారు. ఆ విషయాన్ని పక్కనట్టు పెడతాం. మరి నేర్చుకోవడాన్ని నేర్చుకునే తత్వం అంటే ఏమిటి? ది లెర్నింగ్ ఎబిలిటీ, ది ఈగర్నెస్ టు లెర్న్ అనేటువంటివి గనలో బలంగా గనక లేకపోయినట్టయితే వివిధ విషయాల వైపు మన దృష్టి పోదు. ఎప్పుడైతే వివిధ విషయాల వైపు మన దృష్టి పోదో అప్పుడు ఆల్ రౌండ్ 360 degrees అంటాను చూడండి. అంటే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవటానికి మన యొక్క పరిసీమిత దృక్పథాలే మనకు అడ్డుపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది. తర్వాత ఈ నేర్చుకోవటాన్ని గమనించండి. ద్వేషంతో కాదు, అక్కస్తో కాదు, కసితో కాదు, ప్రేమతో నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రేమతో నేర్చుకుంటూ ఉంటామో ఈ ప్రేమ వచ్చినా అన్ని వచ్చును, ప్రేమ ఇచ్చినా ప్రేమ పెరుగును. అది ప్రేమలో ఉన్నటువంటి బలం. అందుకే మన వాళ్ళు గాడ్ ఈజ్ లవ్ అని అన్నారు. అంటే ఏమిటి? దైవం అంటే ప్రేమే, ప్రేమ అంటే దైవమే అని. ఇప్పుడు నేను ప్రేమ అన్న పదం వాడటంతోనే మన మనస్సులు ఈ సినిమాల వైపు, డ్యూయట్ల వైపు, డాన్సుల వైపు, ఐటమ్ సాంగుల వైపు, ఇంకేం కావాలి వైపు పరిగెత్తుతూ ఉంటుందని చెప్పి నాకు అనుమానంగా ఉంది. అందుకని నేను చెప్తున్నది ఏమిటంటే, ప్రేమ అంటే భగవంతునికి తన సృష్టిపై ఉన్న ప్రేమ, ఒక మాతృమూర్తికి తన సంతానంపై ఉన్నటువంటి ప్రేమ. అలాంటి ప్రేమను నేను దృష్టిలో పెట్టుకుని ప్రేమతో నేర్చుకుందాం అని చెప్తున్నాను. ఈ ప్రేమతో నేర్చుకోవటానికి ముఖంలో, ముఖ కవలికల్లో, మాటలో, చేతలో ఒక రకమైనటువంటి స్ట్రెస్, టెన్షను, డిప్రెషను, ఒత్తిడి, అవి ఇవి అన్నీ కనబడతాయి. వద్దు, నవ్వుతూ నేర్చుకుందాం, ఆనందంగా నేర్చుకుందాం, మన అభివృద్ధి కోసం నేర్చుకుంటున్నామన్న భావనతో నేర్చుకుందాం. ఇతరులను నేర్చుకోవటానికి నేర్చుకుంటున్నాం, ఇతరులకు నేర్పించటానికి నేర్చుకుంటున్నామని నేర్చుకుందాం. ప్రేమతో నేర్చుకుందాం, పంచడానికి నేర్చుకుంటున్నామనే భావనతో నేర్చుకుందాం. ఇలా నవ్వుతూ నేర్చుకోవాలి అనేటువంటిది ఒకటి మనం గుర్తించాలి. ఈ వ్యక్తిత్వ నిర్మాణంలో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అనుకున్నదంతా అయితే బాగుంటుంది కదా అని చెప్పని అనిపిస్తుంది. ఎట్లవుతుంది? అనుకున్నదంతా అయితే, నీవనుకున్నదంతా అవ్వాలని నువ్వు అనుకుంటే ప్రతి ఒక్కడు అట్లనే అనుకుంటాడు కదా. అందరూ వాళ్ళు అనుకున్నది జరగాలనుకుంటే నిజానికి ప్రపంచంలో ఒక పెద్ద సంక్షోభం ఏర్పడుతుంది. ఎందుకంటే అందరూ అదే రకమైన సానుకూల దృక్పథంతో ఆలోచించరు.
ఎలా ఆలోచిస్తారు? స్వార్థం కొంత, ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు కొంత, ఈ అరిషడ్వర్గాల ప్రేరణతో, పాత జన్మల యొక్క వాసనలతో, ద్వేషం కొంత, కాఠిన్యం కొంత, దుర్మార్గం కొంత, అసూయ కొంత, గర్వం కొంత, ఈ తిక్కలన్నీ కలిసి ఏమవుతుందంటే నేనే అనేటువంటి భావం ఏర్పడుతుంది. అంటే అహంభావం ఏర్పడుతుంది. మొట్టమొదట మనం నేర్చుకోవలసింది ఈ అహంభావాన్ని నుంచి అణగదొక్కగలగటం. ఏనుకు ఎలాగైతే అంకుశం అవసరం అని చెప్పని అంటారో, మనమే ఏనుగు, మనమే అంకుశం, మావటి మనమే, శిక్షణ మనమే, క్రమశిక్షణ మనమే, ధ్యాస మనమే. అమ్మవారికి చెప్తున్నటువంటి లలితా సహస్రనామంలో ధ్యాతృధ్యేయ రూప అని చెప్పని అంటారు. అలాంటి పాయింట్లు కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మన తప్పుల నుంచి కూడా మనం నేర్చుకోవటానికి సిద్ధపడాలి, అనుభవాల నుంచి నేర్చుకోవటానికి సిద్ధపడాలి. సమీక్షా ధోరణి అంటే రివ్యూ, నిరంతరము సమీక్ష చేసుకుంటూ ఏమనుకున్నాం, ఏం చేశాం, అనుకున్నది చేశామా, పొరపాట్లు జరిగాయా, ఎక్కువ తక్కువలు ఎందుకు వచ్చాయి, ఎవరు మాటిచ్చి మాట తప్పారు, ఎవరు మాట ఇవ్వకుండానే వచ్చి సహకరించారు అని అనేకమైనటువంటి స్పృహ, ఒక అవగాహనతో గనక మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు, ఏ చొరవ, ఏ క్రమశిక్షణ అవసరమవుతాయో మనం గమనించినప్పుడు నిరంతరము ఒక పద్ధతిగా, ఒక క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో ముందుకెళ్లేందుకు మనకు కావలసినటువంటి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పని మనం గమనించాలి. ఒక్కసారి నేను మీకు ఏం చెప్పాలి, ఒక్కసారి అండి, ఒక్క నిమిషం, డిస్టర్బెన్స్ కాదు కానీ I just want to సరే అయ్యా, ఇది ఒక విషయం నేను చెప్పి ఇంకొంచెం ముందుకెళ్తున్నానండి. సో ఇది మీకు చెప్పేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళటానికి కొంత ప్రయత్నం చేస్తున్నాను నేను. అవునా? మొట్టమొదట మనం గమనించవలసింది శ్రద్ధ, ఏకాగ్రత. ఈ రెండు ఒకటైనా అంటే కాదు, కొంచెం తేడా ఉంది, కానీ ఇది లేకుండా అది, అది లేకుండా ఇది రావటానికి వీలు లేదు. అందుకని చెప్పాను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు మన వాళ్ళు. అంటే అర్థం ఏమిటి? ఏకాగ్రత దృష్టితో, లక్ష్య శుద్ధితో మనస్సును నిగ్రహించుకుంటూ అన్యమనస్కత లేనటువంటి సామర్థ్యంతో పని మీద ధ్యాస పెట్టాలి అని అర్థం. ఈ శ్రద్ధ ఎప్పుడు ఏర్పడుతుంది? ఒక భయం ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఈ భయం ఎప్పుడు ఏర్పడుతుంది? భయం ఉన్నప్పుడు భీతావహ దృక్పథం ఏర్పడుతుంది. అందుకని భయం కాదు మనకు కావాల్సింది ఇక్కడ. ఏమిటి? భక్తితో ఏర్పడిన, ప్రేమతో ఏర్పడినటువంటి శ్రద్ధ మనకు కావాలి. అందుకే మన వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే దైవ భక్తి, పాప భీతి ఉండవలే అని అనేవాళ్ళు. అంటే ఏమిటి? తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నానే మనస్సు మనకు చెబుతూనే ఉంటుంది. మన అంతర్యామి, మన అంతరాత్మ మనకు చెప్తూనే ఉంటుంది. మన అంతరాత్మ మనకు చెప్తూనే ఉన్నప్పుడు మనం ఏం గ్రహించాలి? మన అంతరాత్మ చెప్తున్న మాట వినాలి. విని అటు ఇటు పరిగెత్తిపోతున్నటువంటి మనస్సుకు పగ్గాలు వేసి, కళ్ళెం వేసి, మళ్ళీ దారికి తెచ్చుకుని మళ్ళీ మనస్సు నిలుపుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇలా సాధన చేయటం వల్ల, అంటే ఏమిటి? మన వాళ్ళు చెప్పినట్టు అది యోగ సాధన వల్ల, ధ్యానం వల్ల, ప్రాణాయామం వల్ల, మరి లక్ష్యం మీద ఉన్నటువంటి గురి వల్ల, లేక నేను చేస్తున్నది వృధా కాకూడదు, అది సాఫల్య సిద్ధి పొందవలే అనేటువంటి ధ్యాస వల్ల, ఇంతమంది నా మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు కాబట్టి అంతమందిని నేను నిరుత్సాహపరచను అనేటువంటి భావన వల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకు శ్రద్ధ, ఏకాగ్రత ఏర్పడతాయి. నిజానికి దీని గురించి సరే, అది ఒక సముద్రం అనుకోండి. దాని గురించి నేను మళ్ళీ వివరంగా వెళ్లకుండా ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి మీకు చెప్పుకోవాల్సినవి రెండో అంశానికి నేను వెళ్తాను. ఇక్కడ ఏమిటంటే స్వయం కృషిపై మనకు విశ్వాసం ఉండాలండి. స్వయం కృషి ఏమిటి? స్వయం కృషి ఏమిటి? ఒక్కొక్కసారి మనం ఏకాకిగా ఉండవచ్చు, ఏకాకులము అని చెప్పని అనిపించవచ్చు. అంటే ఏమిటన్నమాట? ఎవరు మన వెంట ఉన్నారు లేదు మనకు తెలియదండి. మనకు నచ్చింది మనం చేస్తున్నాం. మనకు నచ్చింది మనం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏకాగ్రతను అలవర్చుకోవాలి. ఈ ఏకాగ్రత అలవరిన తర్వాత
అడపాదడపా అటు ఇటు పక్కకి వెనక్కి చూస్తూ ఇంకెవరన్నా మన వెంట ఉన్నారా, చప్పట్లు కొట్టేవాళ్ళు ఉన్నారా, దండలు వేసేవాళ్ళు ఉన్నారా, మెచ్చుకునే వాళ్ళు ఉన్నారా, నా వెంట 10 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా, ఇలాంటి భావనలు గనక మనసులో ఉంటే మీరేం అనుకోమాకండి, ముందు ఆ శ్రద్ధ ఏకాగ్రత దెబ్బతింటాయి. అందుకని మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని అన్నట్టయితే స్వయం కృషిపై అచంచల విశ్వాసం. ఎస్, alone I can make a difference. నేనొక్కడినే కావాలంటే నేనొక్కడినే, చివరి వరకు నేనొక్కడినే, నేను నమ్మిన దాన్ని మనస్ఫూర్తిగా కృషి చేసి సాధిస్తాను అనేటువంటి అభిప్రాయంతో, స్వయం కృషిపై విశ్వాసంతో, చెక్కు చెదరైన అచంచల విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత మనం ఏం గమనించాలంటే ఇవి చాలా చాలా చిన్న, చాలా అల్పమైన విషయాలుగా మనకు కనబడేటువంటి ప్రమాదం ఒకటి ఉంది. కానీ నా జీవితానుభవంలో ఈ 79 ఏళ్లలో నాకేమర్థమైందంటే, ఇవి మామూలుగా ఇంగ్లీష్లో LSRWT అని చెప్తామండి. అంటే ఏమిటి? లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు, థింకింగు అని మనం చెప్తాం. అదేమిటండి, మాకు వచ్చు కదా, మేము చదువుకున్నాం కదా, డిగ్రీలు పాస్ అయ్యాం కదా, మాకు అన్నీ తెలుసు కదా అని మనం అనుకుంటాం. కానీ ఒక్కసారి మీరు గమనించండి, వినటంతో ప్రారంభమై వినటంలో ఉన్న శ్రద్ధ వల్ల ఏర్పడిన స్పష్టత వల్ల మాట్లాడటం నేర్చుకుని, ఈ వినటానికి మాట్లాడటానికి కావలసినటువంటి మేధస్సు, చెవి, మేధస్సు, నోరు యొక్క సమన్వయాన్ని అర్థం చేసుకుని నిశిత పరిశీలన సామర్థ్యాన్ని అభివృద్ధి పరుచుకుని, అప్పుడు కదా దృష్టి నిలిపి గమనించి చదవటం నేర్చుకున్నాం, అక్షరాలు నేర్చుకున్నాం, రాయటం నేర్చుకున్నాం. వీటన్నింటినీ కలిపి, ఏది ఇంటింటికి ఒక పువ్వు ఈశ్వరుడికి ఒక మాల అన్నట్టు ఆలోచించటంతో వీటన్నింటినీ కలిపి బంధించటం నేర్చుకున్నామే. ఇది ఎంత చక్కగా మనిషికి ఏర్పడుతుందో అంత చక్కగా అభివృద్ధి సాధించగలుగుతాడు. 3 ఏళ్ల పిల్లవాడైనా, 30 ఏళ్ల వాడైనా, 78 ఏళ్ల వాడైనా, 89 ఏళ్ల వాడైనా మంచి మనసు పెట్టి విను, శ్రద్ధగా విని అర్థం చేసుకో, తెలుసుకున్న దాంతో పోల్చి చూడు, ఏది అంగీకరించాలో, ఏది తటస్థంగా ఉంచాలో, ఏది తృణీకరించాలో. నన్ను మ్యూటెడ్ అని చెప్పని వస్తుంది, మరి నన్ను మ్యూట్ చేస్తే అట్టా? మ్యూట్ కాలేదు. ఇప్పుడు యు ఆర్ అన్మ్యూటెడ్ బై హోస్ట్ అని వచ్చింది. సంతోషం. పోనండి, తప్పితే మానవులం కదయ్యా, మనుషులం. మనం తప్పు చేయకపోతే మనం దేవతలు అయిపోము అర్జెంటుగా. ఇప్పుడు వినటం గురించి చెప్పాను నేను. ఈ వినటం వల్ల ఉపయోగం ఏమిటి? అసలు మనసుకు ఇంకుతుంది, మనసుకు పట్టించుకుంటాం. మనస్సుకు పట్టించుకోవటం వల్ల సరిపోల్చి చూసుకోవటం అనేటువంటి తెలుస్తుంది. ఇతరులు, మనం ఎక్కడున్నాం, ఏం నేర్చుకోవాలి, ఏం గమనించాలి, ఎలా ముందుకెళ్ళాలి, మన కన్నా పైనున్న వాళ్ళ నుంచి ఏ స్ఫూర్తిని మనం పొందాలి, మన తర్వాత ఉన్న వాళ్లకు ఏ విధంగా చేయూతను అందించాలి అనేటువంటి అనేక విషయాలు వినడంతో ప్రారంభమవుతాయి. నిజానికి విన్న తర్వాత మన మనసు ఊరుకోదండి, ఆలోచించడం మొదలెడుతుంది. ఈ ఆలోచించటంతో ఈ విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. అందువల్ల అనేకమైనటువంటి వినుంటాం మనం. అందులోంచి ఏవి ఎన్నుకోవాలి, ఏ భావాలు ఎన్నుకోవాలి, ఏ భాషను ఎన్నుకోవాలి, నవరసాలలో ఏ రసాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి అనేటువంటిది మాట్లాడటం మీద మనం ప్రాధాన్యతను ఇస్తాం. ఈ వినటం, మాట్లాడటం మనకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయి అందులో ఏమీ లేదు అనేటువంటి ఒక తూష్ణీం భావం మనకు ఏర్పడింది. కానీ వినటం, మాట్లాడటం మీద ఎప్పుడైతే శ్రద్ధ పెడతామో అప్పుడు ఆ నిశిత పరిశీలన సామర్థ్యం, అది కళ్ళతో గాని, చెవులతో గాని, ముక్కుతో గాని, నాలికతో గాని, స్పర్శతో గాని, అన్ని పంచభూతాలు, పంచ ఇంద్రియాలతో మనం ఆ నిశిత పరిశీలన సామర్థ్యాన్ని డెవలప్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం బలపం పట్టి ఓ నమః శివాయ అని వ్రాయటం నేర్చుకున్నప్పుడు అసలు ఆ వేళ్లకి బలపాన్ని పట్టుకోవడానికే కొన్ని రోజులు పట్టింది. పట్టుకున్న తర్వాత అది మనం చెప్పినట్టు వినవలే. రాసి తుడిపేసి మళ్ళీ రాయమంటే అది ఆఫ్రికానో అమెరికా లాగానో తయారవుతుంది. దృష్టి నిలపటం, అందుకని ముందు చెప్పాది. చదవటం, చదివింది వ్రాయాలి. నేను ఏదో గీకేస్తాను కానీ నేను రాసింది నాకే అర్థం కాదని అంటే కుదరదు కదా. చదవాలి, వ్రాయాలి, రాసింది చదవగలగాలి, చదివింది వ్రాయగలగాలి. వీటన్నింటికి అంతఃసూత్రంగా ఉన్నట్టు నేను ఇందాక చెప్పినట్టు ఆలోచించటం అనేటువంటిది ప్రధానమైన విషయం. ఇవన్నీ ఉంటే చాలా టెన్షన్గా ఉందండి నాకు.
నవ్వు ఆవిరైపోయిందండి, తప్పండి. సాధన వల్ల ఏర్పడినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల చెదరని చిరునవ్వుతో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. మొట్టమొదటి అనుమానం ఏమిటి? అవుతుందో అవ్వదో, గెలుస్తానో గెలవనో, మనుషులు వస్తారో రారో, ఉంటారో ఉండరో, ఎంతమంది ఉంటారో ఏమో, ఈ గొడవలన్నింటికి అతీతంగా గనక మీరు ఆత్మవిశ్వాసాన్ని గనక ఏర్పరచుకున్నట్టయితే ఇందాకనే చెప్పిన వాటిపై వచ్చినటువంటి దాటి వల్ల వచ్చినటువంటి ఆత్మవిశ్వాసం మీకు ఎప్పుడైతే ఏర్పడుతుందో దానివల్ల సానుకూల దృక్పథం, ఆ సానుకూల దృక్పథం వల్ల వచ్చినటువంటి చెదరని చిరునవ్వు. మానవతా విలువలు పాటించడం. సరే, మామూలుగా మరి నాకు వ్యక్తిగతంగా అభిమానం ఉంది, మీకు వేరువేరుగా అభిమానాలు ఉండవచ్చు. సత్సాయి 5 విషయాలు చెప్తారండి: ప్రేమ, సత్యం, అహింస, ధర్మం, అవగాహన. విలువలన్నింటికి మూలం ప్రేమలో ఉంది అని చెప్పని అంటారు. వాక్కులో ప్రేమ ఉన్నప్పుడు సత్యమే చెబుతాం, ఆచరణలో ప్రేమ ఉన్నప్పుడు ధర్మాన్ని ఆచరిస్తాం, అవగాహనలో ప్రేమ ఉన్నప్పుడు మనం తప్పులు చేయటం అంటూ జరగదు, ఆచరణలో ప్రేమ ఉన్నప్పుడు అహింసనే పాటిస్తాం మనం. అలా మానవతా విలువలని నిరంతరము గుర్తుంచుకుంటూ పాటించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది మరొక అంశం. ఆత్మాహంకార ధోరణిని విడనాడటం. నిజానికి ఒక పుస్తకం చదవటంతోనే అబ్బో మనకెంతో తెలిసిపోయిందని అనిపిస్తుంది. 10 పుస్తకాలు చదవటంతోనే మిగిలిన వాళ్ళని చిన్న చూపు చూడటం ప్రారంభమవుతుంది. ఒక 100 పుస్తకాలు చదవటంతోనే నా అంతటి వాడు ఎవరన్నా ఈ చుట్టుపక్కల ఉన్నాడా అనేటువంటి భావన ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక 500 పుస్తకాలు దేవుని దయ వల్ల చదివితే గుర్తుంటే దాని యొక్క సారాంశాన్ని గనక మనం మన సంస్కారంలోకి దించుకోగలిగినట్టయితే, వాటిని అమలుపరచగలిగినట్టయితే అప్పుడు అహంకారం రాదు. అంతవరకు నేను మీకు చెప్పగలను. కానీ ఇది వస్తూ ఉంటుంది. ఎలా వస్తూ ఉంటుందంటే, సూర్యుడు ఉన్నప్పుడు మబ్బులు వచ్చి అలా పోతూ ఉంటాయి చూడండి, అలా ఈ అహంకార ధోరణి తెలుసో తెలియకుండానో వస్తూనే ఉంటుంది. ఆ వస్తూ ఉన్న దాన్ని పక్కకు నెట్టుతూనే ఉండాలి. ఈ వస్తున్న దాన్ని గమనిస్తూ నెట్టుతూ ఉండేటువంటి శ్రద్ధ గనక మనకు ఉన్నట్టయితే ఈ ఆత్మాహంకార ధోరణి విడనాటం అనేటువంటిది అలవాటు అవుతుంది. అప్పుడు మనకేమర్థమవుతుందంటే సమభావంతో వ్యవహరించటం. ఆత్మవత్ సర్వభూతాని, అదే భగవత్తత్వం. చరాచర జగత్తు సమస్తంలో ప్రాణం ఉన్నా ప్రాణం లేకున్నా, చెట్టులో చేమలో బండరాయిలో పర్వతంలో ఇసుక రేణువులో నీటి చుక్కలో ఈ అల్పానల్ప విచారణ లేనటువంటి స్థితిలో అన్నిట్లో అదే భగవత్తత్వం ఉందనేటువంటి ఒక ఆధ్యాత్మిక భావన గనక మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆత్మహంకార ధోరణిని వదిలిపెట్టడం మనకు కొంత తేలికవుతుంది. ఒక్కోసారి కదిలించి వేసే సంఘటనలు. ఇప్పుడు ఉదాహరణకి మన కోవిడ్ చూడండి, మార్చి నెలలో ఎవరన్నా అనుకున్నారా ఇలా ప్రపంచం మొత్తం కోట్ల మంది, లక్షల మంది గురి అయి లక్షల మంది చనిపోతారని, మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుందని, ఉద్యోగాలు పోతాయని, రావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకు కుదరదని, మొత్తం జీవితం అస్తవ్యస్తమవుతుందని, మళ్ళీ ఎప్పుడు మనం నిలదొక్కుకోగలమో తెలియదని, ఇప్పుడే కదా మనం చూసాం గత 6 నెలలు 7 నెలలుగా. అంటే నేను ఏమంటున్నాను, నేను ఈ అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు నిలదొక్కుకోవటాన్ని నేర్చుకోవాలి. తేలిక కాదు, చెప్పడం తేలిక, పాటించడం కష్టం. మీరు వెంటనే అనుకోవచ్చు, అనకపోయినా మీకేమిటి సార్, రిటైర్ అయిపోయారు, పెన్షన్ వస్తోంది, హాయిగా ఇంట్లో చెప్పుల్లో కాళ్ళు పెట్టుకోకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడేస్తున్నారు, మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు ఇదంటారు, మీకు నిశ్చింత సార్. మరి మా సంగతి ఏమిటి, మా చదువులు ఏమిటి, మా ఉద్యోగాలు ఏమిటి, మా పెళ్లిళ్ళు ఏమిటి, మా కోరికలు ఏమిటి, మా ఆశలు ఏమిటి, మా ఆశయాలు ఏమిటి, మా ప్రయత్నాలు ఏమిటి? అయ్య బాబోయ్, చాలా పెద్ద లిస్ట్ ఉందండి. మేము నిలదొక్కోలేకపోతున్నాం, ఆ టెన్షన్ని భరించలేకపోతున్నాం, ఒత్తిడికి గురైపోతున్నాం, ఒక్కొక్కసారి తిక్కబుడుతోంది, ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియటం లేదు, ఏం చేస్తున్నామో తెలియటం లేదు, ఒక్కొక్కసారి తిక్కగా ఏమిటి బతుకనేటువంటి నిరాశా నిస్పృహల ధోరణి కూడా మనకు ఏర్పడుతోంది అని చెప్పని మీరు అనుకునే ప్రమాదం కూడా ఉన్నదని నాకు తెలుసు. కాబట్టి ఈ నిలదొక్కుకోవటం గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. మన నైపుణ్యాలు, మన సామర్థ్యాలు నిరంతరం అభివృద్ధి పరుచుకోవటంపై దృష్టి పెట్టాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. కత్తికి పదును పెడుతూ ఉన్నప్పుడే అవసరం వచ్చినప్పుడు వాడుకోగలుగుతాం. అంతే తప్ప యుద్ధం వచ్చినప్పుడు ఒక 2 నెలలు నాకు టైం ఇవ్వండి, కొన్ని 2 గంటలు టైం ఇవ్వండి, నా కత్తి పదును పెట్టుకుని వస్తానంటే ఎదుటివాడు మన మెడపైన కత్తి పెట్టి వాడి పని వాడు చేసుకుంటూ పోతాడు. అందుకని ఒక జాగరూకత,
ఒక స్పృహ, ఒక సామర్థ్యం, ఒక బలం నుంచి చెప్పేటువంటి బలమైన మాటలు, బలహీనత వల్ల చెప్పే నీతి నియమాలు కాదు. అలాంటివి మనం అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ, ఇంకొక విషయం ఇక్కడ శారీరక, మానసిక, బౌద్ధిక, సామాజిక, భావోద్వేగపరమైనటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధిపై మనం లక్ష్యం పెట్టాలి. అంటే ఏమిటి? ఫిజికల్, శరీరం దృఢంగా ఉండాలి. మెంటల్ అంటే స్పష్టతతో ఉండాలి. ఇంటలెక్చువల్ అంటే ఇన్స్పైరింగ్, స్ఫూర్తివంతమైనటువంటి ఉండాలి. సమాజానికి ఉపయోగపడేటువంటి స్పృహతో ఆలోచనలు, ప్రవర్తన, ఆచరణ ఉండాలి తప్ప సమాజానికి ద్రోహం చేసే పద్ధతిలో ఉండకూడదు. ఎమోషనల్ అంటాం, నాకేదో తోచిన తెలుగు అక్కడ పెట్టుకున్న, భావోద్వేగ పరంగానని. అంటే మన భావోద్వేగాలను ఎట్టా అర్థం చేసుకుని అణచుకోవటానికి, నిగ్రహించుకోవటానికి, సంస్కారపరంగా జీవించటానికి మనం ఎలా ప్రయత్నం చేస్తామో అదే విధంగా ఇతర వ్యక్తులకు కూడా ఇలాంటి భావోద్వేగాలు ఉంటాయని మనం అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళల్లోనూ మానవత్వం మేల్కొంటున్న దివ్యత్వం ఉంది అని మనం గమనించినప్పుడు, ఆధ్యాత్మికత అర్థమైనప్పుడు ఈ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి మనం పూనుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇంకొక కొన్ని చాలా క్లుప్తంగా కొన్ని చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు ఏదో 7:45 అవుతోంది. ఇంకొక 15-20 నిమిషాలలో నేను చెప్పవలసింది ముగిస్తే మీరందరూ ఉత్సాహంగా ఉన్నారు అని అనుకుంటూ, ఏమిటది అడగటానికి, నిజానికి మీరు అడిగితేనే నాకు ఆనందం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ సార్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది, స్పందన, ప్రతిస్పందన ఉంటుంది. మరి నేను చెప్పిన దాంట్లోంచి కానీ, చెప్పిన దాంట్లోంచి కాకపోయినా మీరు ఏమైనా అడగదలిస్తే నన్ను మనస్ఫూర్తిగా అడగవచ్చు. తప్పకుండా నాకు తెలిసిన మేరకు నేను సమాధానం చెప్తానని చెప్తూ ముందుకెళ్తున్నాను. ఇప్పుడు ఈ స్వీయ శిక్షణ, క్రమశిక్షణ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. స్ఫూర్తివంతమైనటువంటి ఉత్సాహం మనలో చెక్కు చెదరకుండా ఉండాలి. అంటే మనిషిని లేవటంతోనే అది ఒక సింహం వలె కనిపించవలే తప్ప ఎలుక వలెనో, పిల్లి వలెనో ఉండొద్దు అని. మీరే అనొచ్చు, ఇందాకేమో మీరు ఆత్మవ సర్వభూతాన్ని అని చెప్పాను సార్, మీరేమో ఇప్పుడు ఎలుకను, పిల్లిని తప్పుపడుతున్నారు అని అంటే, రిలేటివ్లీ స్పీకింగ్, సాపేక్ష దృష్టితో చెప్పానే తప్ప ఎలుకను, పిల్లిని నేను తక్కువ చేయటం నా అభిప్రాయం కాదు. ఈ స్వీయ క్రమశిక్షణ ఒక్క మాట చెప్పి ముందుకెళ్ళాలి. పొద్దునే లేవాలి అని నేను అనుకున్నాను అని అనుకుందాం. మరి అలారం పెట్టుకున్నా, మరి ఇంట్లో ఎవరన్నా ఉన్నారు లేరు లేపేవాళ్ళు. అలారం మోగిన వెంటనే దాన్ని ఎత్తిన దప్పా కొట్టి పక్కకు పెట్టు, డిస్టర్బ్ చేస్తూ ఇంకో అరగంట పడుకుంటాను, పనా పాడా, బయటకు వెళ్ళేది ఉందా, ఏమన్నానా, వర్క్ ఫ్రమ్ హోమే కదా, WFH కదా అని చెప్పని మనం అనుకున్నట్టయితే క్రమశిక్షణ గంగలో కలుస్తుంది. మీరేం అనుకోవద్దండి, క్రమశిక్షణ గంగలో కలిస్తే మొత్తం సమర్పయామి. సానుభూతి, సహానుభూతి రెండింటి గురించి మనం అర్థం చేసుకోవాలి. సింపతి, ఎంపతి అని చెప్పని ఇంగ్లీష్లో అంటారు. మామూలుగా దయా, దాక్షిణ్యం, సానుభూతి ఉండటం వేరు. కానీ మనమే కనుక ఆ పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితి తీవ్రతను ఏ అవగాహనతో మనం అర్థం చేసుకోగలమో, ఆ దృష్టితో, ఆ స్పష్టతతో, ఆ దయతో ప్రతిస్పందించడం అనేటువంటి దాన్ని సహానుభూతి అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ ఆత్మ నిగ్రహం, పట్టుదల కూడా కావాలి. ఈ ఆత్మ నిగ్రహం ఏమిటి? ఉప్పు కారం తింటున్నాం కాబట్టి ప్రకృతి సహజమైనటువంటి కొన్ని కోరికలు మనల్ని అతలాకుతలం చేస్తూ, సతమతం అయ్యేటట్టు చేస్తూ, బహుశా ఈ ప్రాణం ఈ ప్రపంచంలో శరీరంలో నుంచి పోయేంత వరకు కూడా చాలా కష్టమైనటువంటి విషయంగా ఉంటుంది ఈ నిగ్రహించుకోగలగటం. కానీ నిరంతర సాధన వల్ల సాధ్యమని పెద్దలు చెప్పారు. అందుకని ఆత్మ నిగ్రహం. మరి పట్టుదల ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది, పట్టుదల లేకపోతే ఇది సాధ్యం కాదు అని చెప్పని మనం గమనించాలి. తర్వాత దేశకాల పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉండాలండి. మీరేం అనుకోకపోతే నేను ఎవరిని కోప్పట్టం లేదు, చరిత్రను దూషించటం లేదు, ఏ మతాన్ని కానీ, ఏ దేశాన్ని కానీ, లేక ఏ జాతిని కానీ నేను దురుద్దేశంతో అనటం లేదు అని ముందే నేను క్షమాపణ అపరాధ స్తోత్రం చెప్పేశా. కాబట్టి ఇప్పుడు గమనించండి. ఉదాహరణకి భారతదేశంలో 56 దేశాలు ఉండేవి అప్పట్లో. దాంతో ఏమైంది, మనలో మనం కొట్టుకు చావటంతో మనకు సమయం దొరకల. అందుకని మనందరం కలిసి కట్టకట్టుగా పక్క దేశాల మీద దాడి చేసేటువంటి దుర్బుద్ధి మనకు దేవుని దయ వల్ల లేకుండా పోయింది. మనలోనే మనం పుష్కలంగా కొట్టుకున్నామండి, అది వేరే విషయం. దీనివల్ల ఏమైంది, అటు కొండల అవతల అంటే ఏమిటి, మన హిమాలయ పర్వతాల అవతల గన్ పౌడర్ అనేటువంటిది ఒకటి సృష్టించారని, ఇక్కడ మనం ధర్మయుద్ధం గురించి మాట్లాడుతూ మన కురుక్షేత్రంలో అనేక సార్లు ప్రస్తావన వస్తుంది. హెచ్చరిక చేసి ఆయుధ ప్రయోగం చేయవలే,
శరణు అన్న వాడి మీద ఆయుధం ప్రయోగించకూడదు, మడమ తిప్పకూడదు, ఇలాంటివేవో కొన్ని రూల్స్ నియమాలు పెట్టుకున్నారు మన వాళ్ళు. చాలా చక్కగా పెట్టుకున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు దూరం నుంచి ఏమిటి నీ భీముడైనా గద చేతిలో ఉన్నా, అర్జునుడైనా నువ్వు బాణం ఎత్తే లోపే వెనకాల నుంచి కూడా నిన్ను షూట్ చేసేటువంటి మనుషులు, ఆ సంస్కారం ఉన్నటువంటి జాతి నీపై పగబట్టి పదుల సంఖ్యలో నీపై దాడి చేస్తూ ఉంటే నీవు క్షమిస్తూ 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 వదిలిపెడితే క్షమించిన ప్రతిసారి నీవు బలహీనమవుతున్నావు. నీ యొక్క రహస్యాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ప్రతిసారి బలవంతుడవుతున్నాడు. వాడు మరింకింత సైన్యంతో పట్టుదలతో వాడొస్తున్నాడు. నువ్వు మరింకింత క్షమా దృష్టితో నువ్వు వాడిని పరిశీలిస్తున్నావు. చివరికి ఏమైందో మీకు చరిత్ర తెలుసు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. చుట్టూ ఏం జరుగుతున్నదో, దుర్మార్గులు ఏం చేస్తున్నారో, అసూయతో ఏం చేస్తున్నారో, ద్వేషభావంతో ఏం చేస్తున్నారో, మొత్తం ప్రపంచంలో ఒకే ఒక్క దేశం టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తోంది అంటే ఏ దేశమో నేను పేరుతో ప్రస్తావించవలసినటువంటి అవసరం లేదని చెప్పి మీకు తెలుసు. అందుకని ఇలా దుర్మార్గపు ఆలోచనలు ఉన్న జనులు చుట్టుపక్కల కమ్ముకుని ఉన్నారు. దానికి కొంచెం ఒక మెట్టు తక్కువ ఎక్కువ తెలియదు, కానీ మన దేశంలోనే దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు పుష్కలంగా వాళ్ళ చెంచాలో లేకపోతే గరిటలో నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా మనకు అడుగడుగునా కనబడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల గురించిన అవగాహన లేకపోతే దేశం నిలవదు, భాష నిలవదు, సంస్కృతి నిలవదు, సాహిత్యం నిలవదు. మనమే ఉండనప్పుడు ఈ మాట్లాడుకున్నదంతా కూడా వ్యర్థమవుతుంది, వృధా అవుతుంది అని చెప్పని గమనించండి. నిరంతర జాగరూకత, రైస్ ఆఫ్ లిబర్టీ అని అంటారు. విజిలెన్స్, నిరంతర జాగరూకత అంటే ఆకాశంలో, భూమిపై, నీళ్లలో, వాతావరణంలో మన చారుల వల్ల నిరంతర జాగరూకత అవసరం అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి. నిష్పక్షపాతంగా వ్యవహరించగలగటం అనేటువంటిది ఒక ప్రధానమైన నాయకత్వ లక్షణం. అంటే ఏమిటి? పార్టిజాన్ యాటిట్యూడ్ వద్దు అని. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, కులం వేరు, మతం వేరు కాదు, మంచితనము, మానవతా విలువలు ఒక్కటే నేను గమనిస్తాను అనేటువంటి దృఢమైనటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. నిర్మాణాత్మక ధోరణి, కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్ చాలా అవసరం అండి. కట్టడానికి అనేక సంవత్సరాలు, 100 కోట్లు పట్టొచ్చు, పొలగొట్టడానికి ఒక బాంబు వేస్తే సరిపోతుంది. చాలా మంది ఉన్నదాన్ని త్రోసిరాజందామని, ఉన్నదాన్ని కూలగొడతామని, గతంలో మంచి లేదని, భవిష్యత్తులో ఏదో చేద్దామని, పొడి చేద్దామనేటువంటి ధోరణితో ఉన్నటువంటి వ్యక్తులు అడపాదడపా కనబడుతూ ఉంటారు. అది దృష్టిలో పెట్టుకుని నేను నిర్మాణాత్మక ధోరణి అని చెప్పని మనం చేస్తూ స్నేహభావంతో సహాయపడే తత్వం, ఇది చాలా అవసరం అండి. అంటే ఇందాక మీరు అనొచ్చు, నిరంతర జాగరూకత అంటున్నారు, పరాయి వాడితో స్నేహం చేయాలంటున్నారు, మరి స్నేహభావంతో సహాయపడాలంటున్నారు, మరి సమగ్ర అవగాహన ఉండాలంటున్నారు, దేశద్రోహుల మీద ధ్యాస ఉండాలంటున్నారు. పొంతన కుదురుతుందా అని చెప్పని అది అర్థం చేసుకుంటే వ్యక్తిత్వం అర్థమవుతుంది. వ్యక్తిత్వ నిర్మాణం ఏర్పడటానికి ఇది ఏర్పడుతుంది. చేస్తున్న ప్రతి పనిని భగవదర్పిత భావంతో చేయటం అలవాటు చేసుకోండి. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. మీ ఇష్టదైవం ఎవరైతే వారు, మీ మతం ఏదైతే అది, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్. అంటే అంత పవిత్ర భావనతో, మనస్ఫూర్తితో 100% మీరు సాధించగలగాలనేటువంటి భావనతో మీరు దృష్టిలో పెట్టుకోండి. క్రియేటివిటీ అనేటువంటి చాలా ముఖ్యమండి. సైన్స్ కానీ, డిఫెన్స్ కానీ, ఆయుధాలు కానీ, కవిత కానీ, ఏదైనా కూడా సృజనాత్మకత ఇదే నీ యొక్క తెలివితేటలకు గీటురాయి కింద మనం భావించవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ స్పృహతో మనం ఉంటామో నిరంతర పురోగమనం సాధ్యమవుతుంది, అవిచ్ఛిన్నమైనటువంటి అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆత్మనిర్భర భారత్, ఒక్క మాట చెప్తాను, నేనే రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానండి. మనకు ప్రస్తుతం ఉన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేశారో, ఏం చేస్తున్నారో, ఏం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారో తెలుసు కాబట్టి నేటి నడుస్తున్న చరిత్ర గురించి నేను ప్రస్తావన చెయ్యను. ఇంతకు ముందు ఏమిటి అని అంటే, అప్పుడు మనకు ఒక మంచి అకాడమిక్ పర్సన్, ఎకానమిస్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పనిచేసినటువంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారు, మంచి మనిషి, ఆయన మనకు
కొంతకాలం ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఆయన అనేక చిల్లర మల్లర పార్టీలన్నీ కలిపి ఒక గొడుగు కిందకు వచ్చి అవసరం కోసం వచ్చినటువంటి స్నేహం, అవసరం కోసం ఏర్పడిన స్నేహం కాబట్టి వాళ్ళు ఒక ధర్మాన్ని కొత్తగా సృష్టించి పాటించారు. అదేమిటంటే ఇంగ్లీష్లో కోయిలీషన్ ధర్మ అని చెప్పని పేరు పెట్టారు. అంటే ఏమిటి? సామూహికంగా ఒక లక్ష్యాన్ని, ఏది అధికారం కావాలనేటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పడినటువంటి సంస్థ సమాఖ్య. కాబట్టి ఆ సమాఖ్య ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఏమిటి? మీరేమనుకోకపోతే చాలా నిష్ఠూరంగానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఆ నిష్ఠూరం మాట్లాడకపోతే మీకు నిబ్బరం మీకు అర్థం కాదు. కాబట్టి ఆ నిష్ఠూరం ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పోర్ట్ఫోలియో అంటాం కదా, ఒక్కొక్క శాఖను పంచుకుని ఆ శాఖల్లో అవినీతిని, అబ్బా లక్షల కోట్లండి, అడగొద్దు, ఆ బయట ఆ తర్వాత లిస్టులు కూడా వచ్చాయి. ఆ లక్షల కోట్లలో అవినీతిని చేసి, నేను చేస్తున్న అవినీతిని నువ్వు అడగొద్దు, నువ్వు చేస్తున్న అవినీతిని నేను ప్రశ్నించను, ఇద్దరం కలిసి సమాజాన్ని దోచుకుందామనేటువంటి విషయాన్ని చెప్తూ, అదేమిటి మన శ్రీశ్రీ ఓ చోట అంటాడు, ఇది తరతరాల మానవ చరిత్ర ఏమిటది? మనిషిని దోచుకోవటం. ఈ దోచుకునే మనస్తత్వానికి కొత్త కొత్త సృజనాత్మకత రూపాలను కల్పించినటువంటి వ్యక్తులు మన దేశంలో పుష్కలంగా ఉన్నారు. ఆనాడు ఉన్నారు. మన దౌర్భాగ్యం కొద్దీ ఈనాడు ఇంకా సిగ్గు లేకుండా తలెత్తుకుని తిరుగుతున్నారు. అందుకని ఆత్మనిర్భర భారత్. ఈ ఆత్మనిర్భర భారత్లో మన పాత్ర ఏమిటి? మనం ఇప్పుడు ఏ గన్నో ఫిరంగో తీసుకుని హిమాలయాల వైపు వెళ్ళక్కర్లా. నీవు ఉన్న చోట నీ పని సక్రమంగా చేయి, మనస్ఫూర్తిగా చేయి, 100% చేయి, భగవదర్పిత భావంతో చేయి, నీ దేశం నీ మీద ఆధారపడి ఉంది అనేటువంటి భావంతో చేయి. అప్పుడు నీకు ఈ తత్వం అర్థమవుతుంది. తత్వం అర్థమైనప్పుడు నిద్ర పట్టదు, నిద్రపోలేవు, పైమెట్టు మీద ధ్యాస ఉంటుంది. దీన్ని మనం అధిగమించిన తర్వాత భవిష్యత్తును మనం నిర్మించుకుందామనేటువంటి తత్వం మీకు ఏర్పడుతుంది. అది ఆత్మనిర్భర భారత్. స్వామి వివేకానంద ఒక చోట అంటారు, ప్రతిరోజు నీతో నీవు మౌనంగా కనీసం 10 నిమిషాలు గడుపు అని. నీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తితో ఆత్మీయతను, స్నేహాన్ని, పరిచయాన్ని పెంపొందించుకో. చంచలమైనటువంటి మనస్సును నిగ్రహించుకోవటానికి నువ్వు చేసే ప్రయత్నంలో నీలో ఉన్నటువంటి అంతరాత్మతో, దివ్యాత్మతో నీవు ఒక చక్కని సంబంధాన్ని ఏర్పరచుకుంటావు. అప్పుడు నీకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఆ స్పష్టత నుంచి నీవు అదొక స్ప్రింగ్ బోర్డు వలె, అంటే ఏమిటి, దాని మీద మనం ఏది స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి చూడండి, స్ప్రింగ్ బోర్డ్ అని చెప్పని అంటారు. అంటే సాధారణంగా మనం నీటిలో దూకటానికి ఉన్న అవకాశం కన్నా స్ప్రింగ్ బోర్డులో పైకి లేచి మళ్ళీ కిందకు దూకటం వల్ల, అదనంగా ఒక 10 మీటర్ల సామర్థ్యాన్ని పెంచుకోవటం వల్ల, అదేదో కట్టు గిట్టు సిదర్స్ ఏదో అంటారు, అది కాదు నాకు కావాల్సింది. కానీ ఆ సామర్థ్యాన్ని నువ్వు నీలోంచి తవ్వి తీసుకోగలుగుతావు. పొటెన్షియల్లీ డివైన్ అనేటువంటి పదాలు మన వివేకానంద వాడతారు. నాకు ఎందుకు అనిపిస్తూ ఉంటుంది, సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ దిస్ కంట్రీలో, మైనారిటీ కమ్యూనిటీలో, బీద కుటుంబంలో పుట్టి దినపత్రికలను పంచి ఆ వచ్చిన డబ్బుతో చదువు నేర్చుకుని అద్భుతమైనటువంటి రాకెట్ పితామహుడై, స్పేస్ సైంటిస్ట్ అయి ఈ దేశాన్ని గర్వించగల పద్ధతిలో మనకు దేశాధ్యక్షుడై యువత విద్యార్థులు నేర్చుకోవాలని ఎక్కడికి వెళ్ళినా కూడా మన వివేకానంద వారసత్వాన్ని అర్థం చేసుకుని కొనసాగించినటువంటి సహృదయుడు అబ్దుల్ కలాం. ఆయన మాట అంటారు, నీవు ప్రతిరోజు పని చేయగలిగే సమయాన్ని వాసిపరంగా పెంచగలగటం అని చెప్పని. అంటే ఇప్పుడు రోజుకు మనం ఒక 8 గంటలు పనిచేస్తున్నాం అనుకోండి, దాన్ని 9 చేయి, 10 చేయి, 11 చేయి, 12 చేయి, 13 చేయి, 14 చేయి అని చెప్పడం అన్నమాట. మరి అలా నిరంతరం పెంచుకుంటున్నటువంటి సమయంలో మన ఉత్పాదకత సామర్థ్యాన్ని, అంటే ప్రొడక్టివిటీ అని చెప్పని అంటాం, దాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చెయ్యి. అంటే ఉపయోగపడే వ్యక్తిగా, 10 మంది గుర్తించుకునే వ్యక్తిగా స్ఫూర్తితో జీవించు. బతకటం కాదురా, జీవించటం నేర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలు జీవించామని కాదు, ఎలా జీవించి ఏ స్ఫూర్తిని మీ ఇతరులలో రగిలించి నువ్వు వెళ్తున్నావు అనేటువంటిది గమనించమని చెప్పని మనకు అబ్దుల్ కలాం చెప్తాడు. ఇవి నేను మీతో పంచుకోదలుచుకున్నటువంటి ఆలోచనలు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తల పెట్టబోయని
మీకు వివరణ అక్కరలేనటువంటి గుర్తులు మీకు గుర్తు చేస్తూ నావి కొన్ని ప్రజెంటేషన్స్ ఉన్నాయి ఈ గత 10-12 ఏళ్లలో. బికమింగ్ ఏ బెటర్ టీచర్, బికమింగ్ ఏ బెటర్ స్టూడెంట్, రోల్ ఆఫ్ ఎ టీచర్ ఇన్ షేపింగ్ ది పర్సనాలిటీ ఆఫ్ ది స్టూడెంట్స్, క్రియేటివిటీ ఇన్ టీచింగ్, వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్, స్టడీ స్కిల్స్ ఎక్సెట్రా అని అనేకమైన టాపిక్స్ మీద అనేకమైన చోట్ల నేను ఇచ్చినటువంటి ఉపన్యాసాలన్నీ viswam.info అనేటువంటి వెబ్సైట్లో మీకు ఉచితంగా లభిస్తాయి. నా ఈమెయిల్ ఐడి అది, నా సెల్ నంబర్ అది. ఈనాటికి ఒక 2140 పైచిలుకు నా యొక్క లైవ్ ఆడియో రికార్డింగ్స్ అంటే ఎడిట్ చేయబడని యథాతథంగా అన్ని డిస్టర్బెన్స్లతో ఉన్నటువంటి అని అర్థం అండి అందుబాటులో ఉన్నాయి అనేక టాపిక్స్ మీద. ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఒక 351 తయారు చేశాను. ఇప్పటికి అది ఒక 8 లక్షల పైచిలుకు మంది చూశారని చెప్పని మనవి చేస్తూ, మీకు గనక ఓపిక ఉన్నట్టయితే archive.org అనేటువంటి వెబ్సైట్కు వెళ్ళి పూలబాట అని గనక మీరు వెతికినట్టయితే మీకు ఒక 5 పుస్తకాలు చిన్నవి ఇంగ్లీష్లోను, వాటిలో 2 తెలుగు పుస్తకాలకు ఇంగ్లీష్లో అనువాదం, దాంతోపాటు దేశమును ప్రేమించుమన్నా అనేటువంటిది ఒకటి మరి మీకు ఉచితంగా లభిస్తాయి. లవ్ మదర్ ఇండియా, ఇక్కడ తర్కానికి మరే దానికి అలసత్వానికి అవకాశం లేనటువంటి పద్ధతిలో దేశాన్ని ప్రేమించండి అని చెప్పని మీకు చెప్తూ, ఇప్పుడు నేను చెప్పిన సమాచారమే ఎక్కడ దొరుకుతాయో ఏమో ఇది ఉంది. ఇది నేను అటు మన నిరంజనాచారి గారికి గంపా గారికి పంపిస్తాను. మిగిలిన వాళ్ళకి ఇది అందుబాటులో ఉంచండి అని చెప్పని ప్రార్థిస్తూ, నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ని డౌన్లోడ్ చేసుకుని నా పేరు తీసేసి మీ పేరు పెట్టుకుని వాడుకోండి. ఆ స్వాతంత్రం, ఆ ప్రేమ, ఆ హక్కులు మీకు ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మంచి ఏదైనా ఉంటే పంచుకోండి, పెంచండి. మీకు నచ్చనిది ఏదైనా కనుక ఉన్నట్టయితే నాతో చెప్పండి. ఏమిటయ్యా ఈ స్లైడ్స్, ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమొచ్చు, మాకు ఎలా స్ఫూర్తినిస్తావు, నువ్వు అభివృద్ధి పరచుకోమని నాకు సూచనలు చేస్తే నేను ఆనందంగా స్వీకరిస్తాను. ఇందాకనే చెప్పినట్లు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన కృషి, అనన్య సామాన్యమైనటువంటి కృషి చేస్తున్నటువంటి గంపా నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఉన్న వందలాది అద్భుతమైనటువంటి జాతిని ఉత్తేజపరిచేటువంటి వీడియోలలో నావి కూడా కాసిన్ని ఉన్నాయి. వాటిని కావాలంటే నేను కింద URL ఇస్తున్నాను, వాటి ద్వారా మీరు వాటిని చేరుకోవచ్చు. viswam.info అనేటువంటి వెబ్సైట్లో ఈ ఇచ్చిన సమాచారం అంతా ఉంటుంది. మొత్తం ఈ స్లైడ్స్ అన్ని నేను మీతో పంచుకుంటున్నానని చెప్పా కాబట్టి ఏమీ కంగారు పడక్కర్లేదు. నా ఉపన్యాసం అయిపోయినట్టే లెక్క. మరి నేను ఇప్పుడు ఈ స్లైడ్స్ చూపించడం ఆపేసేసి మరి మన ఏమిటది నేను కనబడుతున్నానా? కనబడుతున్నారు సార్. రైట్. సో మరి నా ఉపన్యాసం ఎలా ఉంది అని నేను అడగను, అది కాదు నా ప్రశ్న. మీరేమన్నా అడగలుగుతున్నారా? నన్ను వడపోత పోయమని చెప్పని అడుగుతున్నాను. నాలోంచి మీకు ఏమైనా ఉపయోగపడే అంశాలు ఉంటే నేను సంతోషిస్తానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 20 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కి వెళ్దాం సార్. మీ ఇష్టం. ఒక 20 minutes. ఓకే. పవర్ పాయింట్ ఇది తీసేయండి. మీరే తీసేయాలి సార్, మీరే పెట్టారు కదా. నేను తీయాలనా? ఒక్క నిమిషం ఉండు, తీస్తా. ఇవన్నీ ఇగో అన్ని కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. ఒక్క నిమిషం అండి. తీసేసిన అబ్బో మంచి పని చేసి నేను వెతుక్కుంటున్నా ఏడగలు తీయాలను. రైట్ నాన్న. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. స్పిరిచువాలిటీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ రెండు కంబైన్ గా చేసి స్పిరిచువాలిటీతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా డెవలప్ అవుతుంది, మన వ్యక్తిత్వ నిర్మాణం ఎలా చేద్దాం అనే విషయం చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. 84 లక్షల యోనుల గుండా వచ్చిన జన్మ మానవ జన్మ అని చాలా అద్భుతమైన విషయం. ఎన్నో పుణ్య ఫలితాలు చేస్తేనే వచ్చే జన్మ ఇది మానవ జన్మ. దానికి ఒక చిన్న యాడ్ ఏం చేస్తున్నా అంటే, మనము భూమిపైకి రావడానికి ముందే ఇది ఏ విధంగా ఎక్కడ పుట్టాలి, ఏ విధంగా జన్మించాలి, ఎవరి దగ్గర పెరగాలి, ఇదంతా కూడా ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటుందని మన వాళ్ళు చెప్తుంటారు. కానీ ఒకటి ఆలోచించినట్టయితే మనము ఇప్పుడున్న ప్రపంచంలో ఏమీ చేయలేము. ఒక ఫస్ట్ థింగ్ ఏమీ చేయలేము అనే దానికంటే ముందు ఆల్రెడీ డిజైన్డ్ ప్రోగ్రామ్
ఫస్ట్ ఏంటంటే మనము పుట్టేటప్పుడు ఏ తల్లి గర్భవాసం ఎంచుకుంటున్నది అనేది మనకు తెలియదు. ఏ స్థలంలో జన్మిస్తున్నాం అన్నది మన సంగతి మనకు తెలియదు. ఎక్కడ ఎవరిని మ్యారేజ్ చేసుకుంటున్నాం అన్న సంగతి మనకు తెలియదు. ఎక్కడ ఏ ఎడ్యుకేషన్ చదువుతున్నాము, ఎక్కడ చదువుతున్నాము, మనం ఏ చదువులో నిష్ణాతులం అన్న సంగతి మనకు తెలియదు. మనము ఎవరిని పెళ్లి చేసుకుంటాము, ఎంతమంది పిల్లలు పుడతారు, ఏం చేస్తామన్న సంగతి మనకు తెలియదు. మరి మనం చేసేది ఏంటి? ఏమీ లేదు. జస్ట్ మనం ఏంటంటే ఇది ఆల్రెడీ ప్రీ డిజైన్ ప్రోగ్రామ్. అంటే ఇది ఆల్రెడీ ఏ విధంగా డిజైన్ చేయబడ్డదంటే భగవంతుడు పుట్టేటప్పుడే ఆల్రెడీ డిజైన్ చేసుకుని వచ్చిన జన్మ. ఎందుకంటే ఈ చేతిలో చేయాల్సింది ఏం లేదు. మనం చేయాల్సింది ఈ జన్మలో ఒక రాక్షస ప్రవృత్తి ఉన్న వ్యక్తి మనిషిగా మారడం, మనిషిగా ఉన్నవారు మహనీయునిగా మారడం, మహనీయుగా ఉన్నవారు ఒక దేవతా లక్షణాలు ఉన్న వ్యక్తిగా మారడం ఈ జన్మలో మనం చేయాల్సింది. ఇటువంటి అద్భుతమైన విషయాలు చెప్తూ, అలాగే ఈ జన్మ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో శ్రద్ధ, స్వయం కృషి, వినడం, చదవడం, మాట్లాడడం, అలాగే మానవతా విలువలు, చెదరని చిరునవ్వు ఏ విధంగా ఉండాలి, అనుకోని సంఘటనలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కి వెళ్లే ముందు మా డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ప్రజ్ఞాభారతి, స్టేట్ ప్రెసిడెంట్ ప్రజ్ఞాభారతి గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కి వెళ్దాము.